పద్మావతి అయితే అందరితో నిజం చెప్పేయాలని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా విక్కీ అయితే వద్దు అని చెప్పి పద్మావతి చేపట్టి లాగేసి, ఆగు పద్మావతి నేను చెప్తానని చెప్పి అంటూ ఉంటాడు. మాకు ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు కానీ అందులో ఒక రౌడీ మాకు హెల్ప్ చేశాడు. ఆ రౌడీ వల్లే మేము బయటపడ్డాము. ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటనేది అసలు వ్యక్తి పేరు తెలియదు. రౌడీలే వచ్చారు, కిడ్నాప్ చేశారు. మా సార్ వస్తారని చెప్పారు కానీ వాళ్ళు ఎవరనేది చెప్పలేదు అని చెప్పి విక్కీ అయితే కవర్ చేస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా విక్రమాదిత్య గారు ఎందుకు వాడిని కాపాడుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అను వాళ్ళైతే పద్మావతిని తీసుకెళ్ళి, పద్మావతి నీకు అక్కడ సార్ ఉన్నారని నీకు ఎలా తెలుసు, నీకు ఎవరైనా చెప్పారా, నీకు ఏదైనా తెలిసిందా అనేది అడుగుతూ ఉంటారు. అలాగా నానా ప్రశ్నలు అడుగుతుంటే నాకు ఎందుకో ఈ మురళి మీద డౌట్గా ఉందక్క, నాకు తెలియదు అతను ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటనేది, కానీ రౌడీలు అయితే మాకు హెల్ప్ చేశారు. ఆ రౌడీలు కూడా అడిగితే నాకు తెలియదని, మాకు హెల్ప్ చేసిన రౌడీని అడిగితే మాకు తెలియదని చెప్పేశారు. కానీ నాకు మాత్రం ఈ మురళి మీదే ఈ డౌట్ ఉంది, ఈ దుర్మార్గుడి మీద డౌట్ ఉంది అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అను ఆర్య వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా నాకు కూడా వాడి మీద డౌట్ ఉంది కానీ ఈ అను ఎందుకో కానీ చెప్పనివ్వడం లేదు ఇంట్లో వాళ్ళకి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అమ్మో అలా చెప్పకూడదమ్మా, అరవింద వదినకి పరిస్థితి ఏంటి, అసలే కడుపుతోటి ఉంది అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి అయితే అవునమ్మా అలా చెప్పకూడదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి సరే అమ్మ బయటకు వచ్చేసాం కదా, ఈసారి ఏదైనా ప్రమాదం కానీ జరిగితే అప్పుడు వాడికి చెప్తానని చెప్పి పద్మావతి అయితే వాళ్ళ అమ్మ అక్కతో అంటూ ఉంటుంది.